వెల్కమ్ బ్యాక్. ఈరోజు దినపత్రికలోని ప్రధానమైన వార్తలపైన విశ్లేషణలో పాల్గొంటున్నారు జోలకంటి రంగారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే, సిపిఎం నాయకులు. ఇక విజయ్ కుమార్ గారు, ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి. కరణం ధర్మశ్రీ గారు, మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకులు. ఇక రాకేష్ గారు, టీఆర్ఎస్ నాయకులు. అలాగే అద్దంకి దయాకర్ గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి. కేంద్రం తెలంగాణకు చేస్తున్న అన్యాయంపై ఏకరువు పెట్టారు టీఆర్ఎస్ లోక్సభ పక్షనేత జితేందర్ రెడ్డి. నిన్న లోక్సభలో ఇచ్చిన సహకారానికి ఇదా ప్రతిఫలమంటూ ఆయన ప్రశ్నించారు. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి కేంద్రం తన వంతు సాయం చేయాల్సిందిగా మొదటి నుంచి మేము అడుగుతున్నాము. రాష్ట్ర అభివృద్ధి, ఆర్థిక అవసరాల కోసం సఖ్యతగా ఉండాలనే విధానాన్ని అవలంబిస్తున్నాం. చట్టంలో హక్కుగా లభించిన అంశాలనే కోరుతున్నాం, కానీ కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లభించట్లేదని ఆయన లోక్సభలో నిన్న ప్రశ్నించారు. రాకేష్ గారు, ప్రధానమైనటువంటి అంశాలు, ప్రత్యేక హైకోర్టు ఒకటి ఆయన ప్రస్తావించిన అంశం, ఎయిమ్స్ కానీ ఐఐఎం కానీ. ఇంకొక విషయం, మొన్నటికి మొన్న రిపబ్లిక్ డే నాడు తెలంగాణ శకటానికి అనుమతి రాకపోవడం వెనుక కూడా ఒక రాజకీయ కుట్ర కోణం దాగి ఉందనేది ఒకటైతే, ఎస్సీ వర్గీకరణ విషయంలో ప్రధానితో వచ్చినటువంటి అపాయింట్మెంట్ కూడా రద్దు కావడం అనేది, ఈ అంశాలను ప్రధానంగా ఆయన లేవనెత్తారు. ఎందుకు కేంద్రంతో సఖ్యతగా ఉంటేనే ఇవన్నీ జరుగుతాయా అని మీరు అనుకున్నారు, అయినా జరగలేదు. ఇదే రకమైన వైఖరి భవిష్యత్తులో కూడా కేంద్రంతో ఇలాగే ఉంటుందా రాకేష్ గారు? ఒకటండి, ఫెడరల్ స్ట్రక్చర్ స్ఫూర్తికి అంటే ఏదైతే మా రాష్ట్రం కట్టుబడి ఉంది ఇప్పటి వరకు కూడా, ఇంకా ముందు కూడా కట్టుబడి ఉంటుంది. కానీ ఆ స్ఫూర్తిని కేంద్రం ప్రదర్శించినప్పుడు తప్పకుండా ప్రజాస్వామ్యయుతంగా కేంద్రాన్ని అడగాల్సిన ప్రశ్నలు ఆన్ ది రోడ్స్ కాకుండా ఆన్ పార్లమెంట్లో, ఎందుకంటే రికార్డ్స్లో ఉండాలి. మనం ఏది అడిగినా కానీ ఏవి కానీ రోడ్డు మీదకి వచ్చేసి ఏదో మాట్లాడి వెళ్ళిపోయినాం అన్నట్టు కాకుండా, ఈరోజు మేము అనేది ఏంటంటే ఎస్సీ వర్గీకరణ గురించి మీరే బహిరంగ సభ పెట్టి మందకృష్ణ మాదిగతో ఆశీర్వాదం కూడా తీపించుకున్నటువంటి గొప్ప నాయకులు వెంకయ్యనాయుడు గారు, బీజేపీ పార్టీ. ఆ రోజు మేము సంపూర్ణ మద్దతు తెలిపాం, మేము అన్నీ చేస్తామని చెప్పాం. మేము అడిగింది ఏంది, మీరిచ్చిన హామీ ఆంధ్రప్రదేశ్లో పెట్టకుండా, అమరావతిలో లేకపోతే విజయవాడలో బహిరంగ సభ పెట్టకుండా తెలంగాణలో పెట్టారు. మేము ఆహ్వానించాం, పర్మిషన్ ఇచ్చాం, దానికి కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేశాం. మేమేమన్నాం, ఎస్ మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే మేము కూడా మద్దతు తెలుపుతాం. మా అఖిలపక్షాన్ని మీరు ఓసారి కలవనివ్వండి, అఖిలపక్షం మొత్తం కలిస్తే దాని గురించి ఏదో మీకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిపోతామంటే ఇచ్చిన అపాయింట్మెంట్ను రద్దు చేయడం జరిగింది. మరి దాని వెనుక ఎవరి కుట్ర ఉన్నదనేది ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఒకటి. నెక్స్ట్ వచ్చేసి బడ్జెట్ కేటాయింపుల్లో గుజరాత్కు మీరు ఎయిమ్స్ కేటాయించుకున్న సంతోషం, మేము కాదనట్లేదు, మీరు తీసుకోవాల్సిందే. కానీ మాకు బైఫర్గేషన్ యాక్ట్లో ఏదైతే ఏపీకి తెలంగాణ కేటాయించినప్పుడు తెలంగాణ కూడా కేటాయించమని అడిగినాం. దానికి ఎక్కడ కూడా మాకు కేటాయింపు జరగలేదు. అదేవిధంగా ఇప్పటివరకు రాష్ట్రంలో నిరుద్యోగులకు ఏదైతే ఉద్యోగ భద్రత కల్పించాల్సిన కమల్నాథన్ కమిటీ నివేదిక ఇప్పటివరకు కూడా అది ఇవ్వకుండా తత్పర్యం చేస్తుంది. అంటే ఇంకా 2.5 సంవత్సరాలు కూడా సరిపోదంటే కేంద్రానికి మరి ఇంకా ఎన్ని రోజులు కావాలి? అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కృష్ణా వాటర్ విషయంలో కూడా ఏం చేశారు, హైకోర్టులో సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసేటప్పుడు 4 రాష్ట్రాలను తీసుకోమంటే ఓన్లీ మేము 3 రాష్ట్రాలే తీసుకుంటాం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రంగా డిక్లేర్ చేసేయడం జరిగింది. ఈరోజు కర్ణాటకలో ఎత్తిపోతలు కడుతుంటే మరి దాంట్లో మిగులు జలాలా లేకపోతే నికర జలాలా అనేది స్పష్టత ఇవ్వకుండా మరి రేపు పొద్దుగాల 2 తెలుగు రాష్ట్రాలను దెబ్బతీసే విధంగా కేంద్రం వ్యవహరిస్తుంది. నదుల అనుసంధానానికి అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసి 29వ రాష్ట్రంగా ఉన్నటువంటి మా రాష్ట్రాన్ని చేర్చకుండా ఆ విధమైనటువంటి వివక్షత నోట్ల రద్దు కానీ డిజిటల్ లావాదేవీల విషయంలో కానీ కేంద్రానికి మేము సహకరించినట్లుగా ఎవరో సహకరించలేదు అని టీఆర్ఎస్ చెప్పుకుంటూ వస్తుంది. ఇంత సహకరిస్తున్నప్పటికీ కూడా అన్ని విషయాలు అంటే సఖ్యతగా ఉంటేనే అన్ని సాధించుకోవచ్చని, సఖ్యతగా ఉంటేనే నిజానికి సాధించుకోవచ్చా, సఖ్యతగా లేకపోతే సాధ్యం కాదా? రాష్ట్రాల హక్కుల్ని కేంద్రం ఏమన్నా హరిస్తోందా? ఒకటండి, మేము చెప్పింది స్పష్టంగా ఒకటే పాయింట్ చెప్పాం, ఫెడరల్ స్ట్రక్చర్ స్ఫూర్తికి అని చెప్పడం జరిగింది. ఈరోజు భారతదేశంలో జరుగుతుంది ఫెడరల్ స్ట్రక్చర్. నీతి ఆయోగ్ అని చెప్పేసి పెట్టి మొత్తం అందరు ముఖ్యమంత్రులను పిలవకుండానే నోట్ల రద్దు నిర్ణయం, కేంద్ర ప్రభుత్వం మా చేతిలో ఉన్నదాన్ని ఏ నిర్ణయమైనా మేము తీసుకుంటామని చెప్పేసి నోట్ల రద్దు అనే దాన్ని మొత్తం అన్ని రాష్ట్రాల మీద రుద్దేసింది. కానీ దాంతో మన ఆర్థిక అభివృద్ధి ఆగిపోద్దు. ఎందుకంటే ఇక్కడ ఒక 119 అభివృద్ధి పథకాలను అమలు చేసేటప్పుడు అంటే హైకోర్టు కానీ ఎయిమ్స్ కానీ ఐఐఎం కానీ ఇప్పటిది కాదు కదా, ఇంత ఆలస్యం చేసిన తర్వాత ఇప్పుడు ఆలస్యంగా మీరు కళ్ళు తెరిచారా ఏంటి? ఎందుకు ఇప్పుడు ఒక్కసారిగా లోక్సభలో బడ్జెట్ వచ్చిన తర్వాత ఇప్పుడు వెళ్ళి ఒక్కసారిగా నోరు తెరిచి మాట్లాడడం వెనుక ఏంటి? 3 ఏళ్ల పాటు ఏం చేశారు? 2.5 సంవత్సరాలకు పైకి గడిచిపోయి అంటే 3 ఏళ్ల పాటు మేము రిప్రజెంటేషన్ ఇచ్చి మీకు కనిపించకపోతే కేంద్రాన్ని గట్టిగా నిలదీసే ఇవ్వలేదని ఎవరు అనట్లేదు. కాదండి, కేంద్రాన్ని నిలదీయడం అంటే
అంటే వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వకుండానే నిలదీస్తే మీరు అదే ప్రశ్నిస్తారు మళ్ళీ మీరు ఇంతవరకు రిప్రజెంటేషన్ ఇవ్వలేదని చెప్పేసి. కావాల్సినవి చేయాల్సినటువంటి అన్ని కూడా చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఎందుకు చెప్తున్నామంటే ఓటుకు నోటు కేసు అట్లాంటి సంఘటన జరిగినప్పుడు ఏదైతే మనం ఉత్తరాఖండ్లో చూసామో లేకపోతే అక్కడ సిక్కింలో చూసామో అట్లాంటి సంఘటన మా దగ్గర జరగద్దని చెప్పేసి మేము కూడా ముందు జాగ్రత్త చర్య తీసుకున్నామని ఎందుకు అనుకోవద్దు. ఈరోజు శశికళ ప్రమాణ స్వీకారానికి అది ఏమన్నా కావచ్చు, కోర్టు ఏ తీర్పు ఇస్తుందో మీరైతే విధాతలు కాదు కదా మీరు కోర్టు తీర్పును రాయడానికి. మరి కోర్టు తీర్పు ఎల్లుండి ఇచ్చేదానికి లేకపోతే అది ఇవాళ ఇచ్చేదానికి ఇవాళ ప్రమాణ స్వీకారానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలందరూ పెట్టుకుంటే ఎందుకు అటెండ్ కావట్లేదు? కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకుపోయి అస్సాం ఎలక్షన్లలో మీరు ఆయనను కంటెస్ట్ చేయకుండానే ముఖ్యమంత్రి చేయొచ్చు. లేకపోతే ఈరోజు గోవా ఎలక్షన్లలో పారికర్ గారు అక్కడ ఎలక్షన్లో కంటెస్ట్ చేయకుండానే మీరు ముఖ్యమంత్రిగా డిక్లేర్ చేసి అక్కడ కూడా ఎలక్షన్లు పోవచ్చు. కానీ శశికళను అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఎన్నుకుంటే ఆ ప్రమాణ స్వీకారానికి కేంద్రానికి భయపడుతున్నాయా? రాష్ట్రాలు కేంద్రానికి భయపడుతున్నాయా? సార్ కేంద్రానికి భయపడమే సార్, ప్రజాస్వామ్యానికి భయపడాలి, ప్రజలకు భయపడాలి. ఎవరు కానీ కేంద్రానికి ఎవరు భయపడే స్థితిలో ఇక్కడ ఎవరు లేరు. ఆ దుస్థితిలో ఏ రాష్ట్రం కూడా లేదు. నేను చెప్తున్నాం, ఒక్కడే చెప్తున్నాం. ఈరోజు అనేది ఏంది, కేంద్రం ఏదైతే తీసుకుంటుందో రాష్ట్రాల మీద తీసుకుంటున్న చర్యలు మంచివి కాదు, రాష్ట్రాలతో ప్రవర్తిస్తున్న తీరు మంచిది కాదు అని చెప్పి చెప్తున్నాం. అక్కడ కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నది. ఈరోజు శశికళ ప్రమాణ స్వీకారానికి అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర గవర్నర్గా ఇన్ఛార్జ్ ఉన్న గవర్నర్ ఎందుకు పోవట్లేదని ప్రశ్నిస్తున్నది తప్పితే గవర్నర్ ఎవరు ఉన్నారు, కేంద్రంలో ఎవరు ఉన్నారని కాదు. కానీ కేంద్రంలో తెలంగాణ రాష్ట్రం గురించి మనం ప్రధానంగా మాట్లాడుకుందాం. తెలంగాణ రాష్ట్రం మన రాష్ట్రం, మన ప్రయోజనాల గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఏ రాష్ట్రంతో ఈ విధంగా ప్రవర్తించినా కానీ తర్వాత రాబోయే కాలంలో కేంద్రంలో ఏ ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా ప్రవర్తించద్దని మేము కోరుకుంటున్నాం. రైట్. రాకేష్ రెడ్డి గారు ఉన్నారు మనకు, బీజేపీ నాయకులు ఫోన్ లైన్లో. రాకేష్ రెడ్డి గారు, ఇచ్చిన సహకారానికి ఇదా ప్రతిఫలం. టీఆర్ఎస్ లోక్సభ పక్షనేత జితేందర్ రెడ్డి ప్రశ్న, నిన్న ఆయన లోక్సభలో వేసినటువంటి ప్రశ్న, కేంద్రం తెలంగాణకు చేస్తున్న అన్యాయం పైన ఆయన ఏకరవు పెట్టారనే విషయం మనం చూసాం. చాలా అంశాలను లేవనెత్తారు. ప్రత్యేక హైకోర్టు కావచ్చు, ఎయిమ్స్ కావచ్చు, ఐఐఎం కావచ్చు, లేకపోతే ఎస్సీ వర్గీకరణ విషయంలో ప్రధానితో కుదిరినటువంటి అపాయింట్మెంట్ రద్దు చేయడం వెనుక కావచ్చు. ఏంటిది, ఏం జరుగుతోంది, ఎందుకు ఈ రకంగా రాష్ట్రాలపైన కేంద్రం పెత్తనం చేయాలనేటటువంటి ఆలోచనతో ఏమైనా ఉందనేది ఇక్కడ రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. బడ్జెట్లో తెలంగాణకి సరైనటువంటి ప్రాధాన్యం ఇచ్చింది. గతంలో కూడా ముఖ్యమంత్రి గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ ఏ శాఖ పరంగా ఏ నిధులు అడిగారో ఆ నిధులు వస్తా ఉంది. ఈ సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్రానికి 25,000 కోట్ల రూపాయలు రానున్నాయి. రైట్. మనం డైరెక్ట్ బడ్జెట్ లో అంశాలన్నీ ప్రస్తావించకుండా ఈ పాయింట్స్కి వచ్చేద్దాం. నేను లేవనెత్తిన పాయింట్స్ మాత్రమే మాట్లాడుకున్నాం, మన సమయం తక్కువ ఉంటుంది, అందువల్ల దయచేసి అర్థం చేసుకోండి. ఒకటి, బడ్జెట్ లో ప్రాధాన్యం ఇవ్వలేదని సరైనటువంటి పాయింట్ కాదు. సరే, వీళ్ళు రాష్ట్రం అనుకున్నటువంటి ఒక 2-3 అంశాల్లో కేంద్రం స్పందించకపోయి ఉండొచ్చు. అయితే ఒక్కొక్క బడ్జెట్ లో ఒక్కో అంశానికి ప్రాధాన్యత వస్తుంది. ఈ బడ్జెట్ లో ఐఏఎం గురించి మాట్లాడి ఉండకపోవచ్చు, ప్రాబబ్లీ నెక్స్ట్ బడ్జెట్ లో మాట్లాడతారు. ఎందుకంటే ఈ బడ్జెట్ లో మీరు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్కువగా సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ అనౌన్స్ చేయలేదు ఏ రాష్ట్రానికి కూడా. కాబట్టి దాన్ని ఒకటి గమనించాలి. రెండవది ఏంటంటే ఎస్సీ వర్గీకరణ గురించి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఉండే, దాని తర్వాత అది క్యాన్సిల్ చేశారు, అది రాజకీయ కారణాలతోనే క్యాన్సిల్ చేశారని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే కీలకమైనటువంటి కొన్ని రాష్ట్రాలు ఎన్నికల్లో పోతున్నాయి. ముఖ్యంగా ప్రధానమంత్రి ఈరోజు ఉత్తరప్రదేశ్ కు సంబంధించి మాకు స్టార్ క్యాంపెయిన్, అక్కడ రాజకీయంగా చాలా కీలకమైనటువంటి రాష్ట్రం భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఆ దృష్ట్యా అది పోస్ట్ పోన్ చేసుకుంటారు తప్ప, అంటే ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకుని అక్కడ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి అపాయింట్మెంట్ రద్దు చేస్తారని ఒప్పుకుంటున్నారా? అది కాదు ఆయన అక్కడ క్యాంపెయిన్ ఒత్తిడిలో అక్కడ వ్యతిరేకత ఉంది కదా. ఉత్తరప్రదేశ్ లో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఉన్నారు కదా, అక్కడ చమర్స వ్యతిరేకంగా ఉన్నారు కదా. లేదు, ఇప్పుడు మా పార్టీ నుండి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారు చాలా స్పష్టంగా ఎస్సీ వర్గీకరణకు మేము అనుకూలంగా చెప్పారు. అది కాకపోతే రెండో కారణం ఏదైనా చెప్తారా? ఇది ఈ కారణం కాకపోవచ్చు. రెండోది, కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ కూడా చెబుతోంది, ఇక్కడ బీజేపీ రాజకీయ లబ్ధి కోసమే తెలంగాణ బీజేపీ అక్కడ అపాయింట్మెంట్ రద్దు చేయించిందనే విషయాన్ని కూడా కొంతమంది లేవనెత్తుతున్నారు. అటువంటి రాజకీయ ప్రయోజనంతో ఏమన్నా అపాయింట్మెంట్ రద్దు చేయించారా? ఈ విషయంలో మమ్మల్ని విమర్శించేటువంటి నైతిక హక్కు కాంగ్రెస్ కి లేదు. ఇప్పుడు ఎన్నో ఏళ్ల నుంచి వర్గీకరణ డిమాండ్ ఉంది. అసలు వాళ్ళు అనుకూలమా వాళ్ళు ప్రతికూలమా అనేది ఇప్పటివరకు వాళ్ళు తేల్చలేదు.
అట్లీస్ట్ మా పార్టీలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కీలకమైన నాయకులు సరే, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉందో, కాంగ్రెస్ పార్టీ అధికారంలో అయితే లేదు, బీజేపీ ఇప్పుడు అధికారంలో ఉంది, వర్గీకరణకు అనుకూలమని చెప్పింది. చెప్పినటువంటి పార్టీ ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి అపాయింట్మెంట్ రద్దు చేయడం వెనుక సరైన కారణాన్ని విశ్లేషించేటటువంటి పరిస్థితిలో ఉందా బీజేపీ? చెప్పండి, రాష్ట్ర బీజేపీ. డెఫినెట్ గా మేము అదే చెప్తున్నాం కదా, ప్రధానమంత్రి ఇప్పుడు ఎన్నికల ఒత్తిడిలో ఉన్నాడు, క్యాంపెయినింగ్ ఒత్తిడిలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రికి ఎన్నిసార్లు కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గారిని కలవలేదు, ఎన్నిసార్లు రాష్ట్రానికి సంబంధించిన అంశాలు లేవనెత్తలేదు. కాబట్టి డెఫినెట్ గా అపాయింట్మెంట్ వస్తుంది. సరే, ఒక 10 రోజులు అటు ఇటు అయినా కూడా అపాయింట్మెంట్ వస్తుంది, వర్గీకరణ నుంచి చర్చ జరుగుతుంది. మేము తప్పకుండా మా రాష్ట్ర పార్టీ నుండి తప్పకుండా. రైట్, రాకేష్ రెడ్డి గారు మీరు లైన్లోనే ఉండండి, అద్దంకి దయాకర్ గారు ఒక్క నిమిషం లైన్లో ఉండండి. రాకేష్ రెడ్డి గారు, అద్దంకి దయాకర్, సఖ్యతగా ఉండాలి, సఖ్యతగా ఉంటూనే అన్నీ సాధించుకోవాలి, మంచిదే, దాన్ని ఎవరు కాదని మాత్రం అనరు. సఖ్యతగా ఉన్నా సాధించుకోలేకపోతే అప్పుడు రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టినట్టు కదా, ఇవేవి సాధించుకోలేనప్పుడు. ఒకటి, ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వము కాళ్ళు మొక్కితే పనులు కావనేది తెలుసుకుంటే మంచిది. పోరాడాలి, పోరాడి తెచ్చుకున్న తెలంగాణకు ఆయనకి ఇష్టం లేని ప్రధానమంత్రి ఉన్నాడు అక్కడ. తల్లి బిడ్డను వేరు చేస్తారా అన్నాడు ఆయన ఉద్యమాల్లో ఉన్నప్పుడు, మన ఉద్యమాలు జరిగేటప్పుడు. వారికి నైతికంగా ప్రేమ ఉండదు. ఎందుకు అని అంటే ఆయనకి ఇష్టమే లేదు ఈ విడిపోవడం అనేది. ఈరోజు ఆంధ్రాకు పోయి మట్టి నీళ్లు ఇచ్చి వచ్చిండు, ఇక్కడికి వస్తే ఈయన ప్రేమనే కావాలన్నాడు, ఇంకేం ఏది కూడా అడగాలి, ఆయన ఇస్తలేడు. ఇప్పుడు ఏం చేయాలి? లేకుండా ఎట్లా సాధ్యమైందట తెలంగాణ? 19.5 వచ్చింది సార్ మన వృద్ధి రేటు, కేంద్రం యొక్క నిధులు లేకుండానే. ఇంకా మనం ఇంకా కేంద్రంతో అవసరం ఏముంది? మనకు 1,50,000 కోట్ల బడ్జెట్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ అడుక్కునేది ఎందుకు? ఇప్పుడు మనకు డబ్బులు ఉన్నాయి కదా, నెంబర్ 1 స్టేట్ కదా మనం. ఇవన్నీ కూడా రెండు రాజకీయాలు, 2 ప్రభుత్వాలు రాజకీయాలు చేస్తున్నాయి. నేను అప్పుడే అనుకున్నాం మోడీని నమ్మడం వల్ల తెరాసకు భంగపాటు అవుతుంది అనుకున్నాం, అప్పుడే వచ్చింది. అయితే ఇది ముఖ్యమంత్రి అంటలేడు సుమా, పార్లమెంట్లో ఈరోజు జితేందర్ రెడ్డి అనే ఎంపీతో ఈరోజు మాటలు అనిపించింది. ఎందుకంటే వర్గీకరణ కొరకు వీటి కొరకు అపాయింట్మెంట్ ఇవ్వలేనందుకు ఒకటి. ఉత్తరప్రదేశ్లో చమార్ కమ్యూనిటీ 80% ఉంటుంది జటావతులతో కూడితే. ఇక్కడ వర్గీకరణకు సిద్ధమని అంటే మాయావతి ఆడ లేచిపడి ఇప్పుడు ఆమెకు ఎక్కువ మైలేజ్ వచ్చే అవకాశం ఉందని చెప్పి దీన్ని ఈ అపాయింట్మెంట్నే స్టెబిలైజ్ చేసి పడేసింది, అసలు ఇది జరగొద్దు అని చెప్పి. అయితే ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్య నాయుడు గారు ఏ హామీ ఇచ్చి ఆంధ్ర ప్రజలకు మేలు చేసిండో అదే పని ఇట్లా కాకూడదని మేము కోరుకుంటున్నాం. దాదాపు 25,000 పైచిలకు ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది వర్గీకరణ తర్వాత. వాటిని మళ్ళీ సూపర్ న్యూమరీ పోస్టులు కూడా క్రియేట్ చేసి ఎవరైతే నష్టపోయినరో సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా వాళ్ళకు కూడా కొంత మేలు చేసిన పరిస్థితి ఉన్నది. వర్గీకరణ అమలైంది కాంగ్రెస్ హయాంలో. అయితే సుప్రీంకోర్టు కొన్ని టెక్నికల్ అంశాలు పెట్టింది. అలాంటప్పుడు రెక్టిఫై చేయడానికి 100 రోజుల్లో వర్గీకరణ అన్నారు వాళ్ళు. ఇప్పుడు 30 నెలలు అయింది, ఇప్పటి వరకు కూడా వాళ్ళకి లేకపోగా ఎందుకు ముఖ్యమంత్రితో కూడిన అఖిలపక్షం వస్తుంది కదా, దీంట్లో ఎవరు కూడా వ్యతిరేకిస్తలేరు కదా. పౌర సమాజం ఉన్నది, ఒక్క మాలమానాడు సంఘాలు తప్పితే మిగతా వాళ్ళంతా మీకు అనుకూలంగా ఉన్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు, వారే వర్గీకరణ మీద పెద్ద మాదిగగా తిరిగిండ్రు. ఇప్పుడు 3 అందరూ శాఖారులే. ఈ రొయ్యల బుట్ట ఎటుపోయిందంటే మాత్రం నువ్వంటే నువ్వు అనే ప్రయత్నం చేస్తారు. ఎస్, మాకు రిజల్ట్ ఇచ్చిండ్రు, మేము చేయలేదనో, చేస్తే మంచిగా చేయలేదనో, లేకపోతే ఇంకో ఏదో అని చేసే అవకాశం ఉన్నప్పుడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రి ఇచ్చే గౌరవం ఇదా? అపాయింట్మెంట్ ఇచ్చి క్యాన్సిల్ చేయాల్సిన అవసరం పిఎంఓకు ఎందుకు వచ్చింది? దానికి సంజాయిషి కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ క్లారిటీ ఒకటే ఉండి నేను మాట్లాడతాను మీతో. రాకేష్ రెడ్డి గారు, క్లారిటీ రద్దయిందా, పోస్ట్పోన్ అయిందా? ముఖ్యమంత్రి అని అంటే ఏదో సబార్డినేట్ కాదు కదా, ఆయన సబార్డినేట్ కాదు, ఆయన మినిస్టర్ కాదు, లేకపోతే ఆయన పార్టీలో ఉండే వ్యక్తి కాదు కదా. ముఖ్యమంత్రి అంటే ఒక రాష్ట్రానికి. ఒక నిమిషం, రాకేష్ రెడ్డి గారు లైన్లో ఉండండి. జోలకంటి రంగారెడ్డి గారు ఏం చెప్తారు మొత్తం పరిణామాలపైన? ఇప్పుడు కేసీఆర్ గారు ఆయన పార్టీకి ప్రభుత్వం ఏంటంటే కేంద్రం ఎడల 2 నాలుకల ధోరణితో వ్యవహరిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే అన్ని పక్షాలు తర్వాత అన్ని వర్గాల ప్రజలు కూడా గట్టిగా పోట్లాడటం వల్లనే కేంద్రంలో ఎవరున్నా కూడా తెలంగాణ రాష్ట్రం ఇవ్వటం అనేది జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఈ రాష్ట్రానికి అవసరం ఉన్నటువంటి నిధులు ఒక ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ రావాలంటే మళ్ళీ అన్ని పక్షాలను కూడా కలుపుకొని కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి. అవసరమైతే కేంద్రం మీద యుద్ధం చేయాలి. ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయకుండా ఇలా నోట్ల రద్దుని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలోనే సమర్థించారు. మోడీ గారు చాలా గొప్పవారు, ఆయన తీసుకున్న నిర్ణయం చాలా
మంచి నిర్ణయము, సమాజానికి ప్రజలకు ఉపయోగపడుతుంది. ఆయనని ఎవరు ఏమనొద్దు, ఈగను కూడా ఆలనీయకుండా మాట్లాడటం అనేది జరిగింది. ఒకవైపు ప్రధానమంత్రి గారిని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని మరి బలపరుస్తూ, మరొక వైపు ఏందనంటే ముక్త కంఠంతో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాలని రాసుందా? ఆయన సమర్థించుకున్నారు, తప్పే ఉంది దాంట్లో. అంటే విషయాన్ని బట్టి ఇప్పుడు 20,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది. రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయంలో నోట్ల రద్దు వల్ల 20,000 కోట్ల రూపాయలు గండిపడిందని చెప్తా ఉన్నారు. ఒకవైపు ఏమో నష్టం జరుగుతుందని చెప్తూనే మరొక వైపు ఏమో మరొక వైపు ఏమో మాకు అన్యాయం చేస్తున్నారని చెప్పానంటే ఇది అవకాశవాదంగా 2 నాలుకల దూరంతో వ్యవహరించడం తప్ప ఇంకోటి కాదు. ఏదో ఖచ్చితమైనటువంటి స్టాండ్ తీసుకోవాలి. మీరు తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగానైతే అన్ని పక్షాలని తీసుకొని కేంద్రం మీద ఒత్తిడి చేసి దాన్ని సాధించుకున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి అవసరం ఉన్న నిధులు రావాలన్నా కూడా అన్ని పక్షాలని తర్వాత ప్రతిపక్షాలని పరిగణనలోకి తీసుకొని కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ రకంగా రాబట్టాలి తప్ప ఈ రకంగా ఏందనంటే ఆయనకు దండం పెట్టి కాళ్ళు మొక్కి తర్వాత ఆయనను పొగడటం వల్ల వస్తుందని చెప్పి అనుకుంటే కేసీఆర్ గారు కూడా ఇవాళ ప్రతిపక్షాల ఏడల అదే చట్టంలో వచ్చేటి కూడా చేయలేకపోయారు. రావాల్సింది కూడా కేసీఆర్ గారు కూడా ఇక్కడ ప్రభుత్వాన్ని నిర్ణయించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కేసీఆర్ గారు కూడా ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేకపోతున్నాడు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానివ్వండి, 3 ఎకరాల భూమి కానివ్వండి, ఇలా కృష్ణా వాటర్ విషయంలో ఇవాళ నాగార్జున సాగర్ ప్రాజెక్టు మొత్తం కూడా ఆయకట్టు అంతా కూడా ఎడారిగా మారే పరిస్థితి వస్తూ ఉంది. కర్ణాటకలో ఇంకొక కొత్త ప్రాజెక్టు కట్టడానికి అనుమతి ఇచ్చారు. దీనిపైన కూడా అన్ని పక్షాలను కలుపుకొని ఆ రకంగా ఒత్తిడి తీసుకురావాలి తప్ప రాజకీయ ప్రయోజనం కాకుండా ప్రజల ప్రయోజనం, రాష్ట్ర ప్రయోజనం దృష్టిలో పెట్టుకొని ఆ రకంగా ఆలోచన చేస్తే ఇవన్నీ కూడా వస్తాయి. రైట్. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా తక్కువగా మాట్లాడతారు ఇది సఖ్యతగా ఉండే అంశానికి సంబంధించి. ఏపీలో అయితే అంటే కేంద్రంలో అధికారాన్ని అక్కడ భాగస్వామ్యంగా ఉంది కాబట్టి, ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉంది కాబట్టి, టీడీపీ అయితే ఎప్పుడు చూసినా సఖ్యతగా ఉంటూనే అన్ని సాధించుకుంటాం, సఖ్యతగా ఉంటూనే అన్ని రాబట్టుకోవాలి, చాలా మంచిగా మెలగాలి కేంద్రంతో అని ప్రతి సందర్భంలోనూ ముఖ్యమంత్రి గారు చెబుతూనే ఉంటారు. సఖ్యతగా ఉంటూ ఇప్పటి వరకు ఏం సాధించుకున్నారు అనే విషయాన్ని పక్కన పెడితే ఏ అంశాలు మనం సాధించుకోలేకపోయామనే విశ్లేషణ ఎప్పుడన్నా జరుగుతుందా టీడీపీలో? గ్లాసులో హాఫ్ నీళ్ళు ఉన్నాయా లేకపోతే హాఫ్ లేదా అన్న టైప్లో ఉంటుంది. మనకి ఎంత కావాలి, మనకి ఎంత వచ్చింది అన్నది మెయిన్ థింగ్. సో మాకు ఫస్ట్ విభజన చట్టంలో ఉన్న హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా పూర్తి కావాలి. దానికి క్యాపిటల్ కావాలి. ఆ క్యాపిటల్ గెయిన్కి రీసెంట్గా వేసిన క్యాపిటల్ గెయిన్స్ దగ్గర నుంచి ఎగ్జామ్షన్ దగ్గర నుంచి ఐఐటీ కావాలి, ఐఏఎం కావాలి, దాన్ని యూనివర్సిటీలు కావాలి. ఇవంతా లాస్ట్ 2 yearsలో వచ్చాయి మాకు. సో విభజన చట్టం హామీ కేంద్రం చేయదా, కేంద్రం చేయాలి కదా, కేంద్రం మాటలు ఎవరి కోసం చేస్తుంది, దాన్ని రకరకాల మాటలు మాట్లాడుతుంటారు. కానీ కేంద్రం చేసేట్టుగా చేయించుకోవాలి కదా మేము. సో ఒక ఐఏఎం పెట్టారు, ఐఏఎస్ఆర్ పెట్టారు, ఐఐటి పెట్టారు, దాన్ని కళ్యాణి ఇన్స్టిట్యూట్ పెట్టారు, ఇంకా రకరకాల ఇండస్ట్రీలు పెట్టారు. సో ఇవంతా అంటే ఇవంతా ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి కదంటే, చేయకపోతే కూడా మేము చేసేది ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు అన్నట్టు ఎయిమ్స్ పెట్టారు. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఎందుకు వాళ్ళు చేయలేకపోతే ఏం లేదంటే అంటే ఇక్కడ అడుక్కోవాలి, కొత్త వాటిని కేంద్రం రాష్ట్రం సమాఖ్య స్ఫూర్తి అంటే వాళ్ళు ఏదో పెద్దన్ననో లేకపోతే మేము చిన్న ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ పోవాలి. సో మేము వాళ్ళతో గొడవ వేసుకుంటా ఉన్నాం లేకపోతే వాళ్ళు మాతో గొడవ వేసుకుంటా ఉన్నాం అనేది మన ఒకవేళ గొడవ వేసుకున్నారు, గట్టిగా ప్రశ్నించారు, రావా? ఇప్పుడు కాదండి, నాకు XYZ కావాలి, నేను సెంట్రల్ దగ్గరికి పోతున్నాను. సో నేను X ఇవ్వలేను, YZ ఇస్తాను, Xకి ప్రాబ్లం ఉంది, XYZ ఇస్తాను. సరే ఓకే, Xకి ఇది ఒక ఇంకేమి ఇస్తారు. ఇట్లా సంప్రదింపుల ద్వారానే సమాఖ్య స్ఫూర్తి వస్తుంది. కానీ నువ్వెవరు, నేనెవరు, నువ్వెంత నేనెంత అని అనుకుంటే అది ఒక్కో రాష్ట్రం ఇస్తాం, నేను చెప్పలేను. సో మా రాష్ట్రం వరకు మాత్రం మాకు విభజన చట్టంలో చాలా ఉన్నాయి కాబట్టి, XYZ కాదు A to Z ఉన్నాయి కాబట్టి మేము ఒక్కొక్కటి తీసుకుంటూ వస్తున్నాం. సో ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా సెంట్రలైజ్ చేయాలి కదా. వాళ్ళు ఎందుకు చేయరు అంటే సెంట్రల్కి 100 ప్రాజెక్టులు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఒక పోలవరం విషయం తీసుకుంటే చాలామంది అంటారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి, ఇది సెంట్రల్ చేయాల్సిన ప్రాజెక్టు కదా, మీరు ఏం చేస్తున్నారు అని. పోలవరం లాంటి జాతీయ ప్రాజెక్టులు కేంద్రం దగ్గర 18 ఉన్నాయి ఇప్పుడు, అది అన్నాం. సో ఒక్క ప్రాజెక్టుకి మాత్రమే 1800 crores ఇప్పుడు దాకా పెట్టినారు. ఐ థింక్ అది మధ్యప్రదేశ్లో ఉందనుకుంటా.
మిగతా 17 ప్రాజెక్టులు అట్లే ఉన్నాయి. సో ఈ పోలవరం ప్రాజెక్టు కూడా అట్లే ఉండిపోతుంది. వాళ్ళకి వాటి ద్వారా 99 ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలి. ఒకటి చేయాలి. రుణాలు ఇస్తారు. సో దాన్ని మేము ఒకటి తీసుకున్నాం. ఉండండి. Execution మేము పోలవరం తీసుకున్నాము. అనేది జాతీయ ప్రాజెక్టు. అవునండి, అదే చెప్తున్నాం కదా. చట్టంలో దాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. చట్టంలో పునర్విభజన చట్టం. అవునండి, మేమే చెప్తున్నాం. నా దానికంటే పార్టీకి రైట్ డైరెక్ట్గా అది మీకు వచ్చింది. నేను పోనీ సెల్ నా పార్టీకి సాధించుకోవచ్చు. ఇస్తాను. ఏవో సో 2,000 సంప్రదింపుల కోట్లు ద్వారా 3,000 కోట్లు ఉంటాయి. నిధులు తెచ్చారు. ఓకే, దాన్ని ఎవరు కాదనిలే. రెవెన్యూ లోటు భర్తీ గురించి ఏమైనా మాట్లాడారా? అవును, రైల్వే వస్తుంది. జోన్ గురించి ఏమైనా మాకు మాట్లాడారా? దాదాపు అమరావతి రాజధాని నిర్మాణానికి నిధుల గురించి ఏమైనా అవును, మాట్లాడారా? అంటే గట్టిగా మీరు మాట్లాడితే చెప్పిన- వస్తాయి. నేను మీరు చెప్పిన నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ విజయ్ కుమార్ నా గట్టిగా ఉద్దేశం పోయి మోడీతో చంద్రబాబు నాయుడు నువ్వు ఇస్తావా చస్తావని చొక్కా పట్టుకొని ఎవరో మనం ఇది మనం అది ఒక పద్ధతి. చొక్కాలు పట్టుకొని మాట్లాడుతున్నది ఏమున్నది కానీ ఇక్కడ మా యొక్క రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకులు ఈ విషయం మాట్లాడినారు. మెడల్ ఉంచుతాము, ఎవరి కోసం ఇస్తారు అని. అది ఒక పద్ధతి కావచ్చు. అది వాళ్ళు అవలంబించే మెడల్ వచ్చేది ఇవన్నీ సాధ్యం కాదులేండి. అది ప్రాక్టికల్ గా ఎట్లా మెడల్ మాట్లాడి మాటలు చెప్తాను నేను. సో అది ఒక పద్ధతి. అది వాళ్ళు చేస్తే వాళ్ళ యొక్క ప్యాటర్న్ అదేమో. మాకు మేము అనుకుందామంటే మనకు చాలా రావాలి. ఒకటి రెండు వైఖరి ఎలా ఉంటుంది అనేది ఒకటి కన్క్లూడ్ చేయండి. కేంద్రంతో ఇదే వైఖరి ఎప్పటికి కొనసాగుతుందా మీ వైఖరి? మేము ఖచ్చితంగా మాలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాకు చాలా రావాల్సిందిగా 1, 2, 3 కాదు, మాకు A to Z రావాల్సింది. ఒక్కొక్కటి మేము తెచ్చుకోవాలి. సో తెచ్చుకోవాలన్నప్పుడు కేంద్రంతో ఫ్రెండ్లీ వైఖరి ఉన్నా కానీ అర్జెంటుగా మేము కేంద్రంతో గొడవ వేసుకోవాల్సిన అవసరం అయితే మాకేం కనబట్టలేదు. అంత భారీ అన్యాయం ఏం జరగలేదు. మాకు అన్ని సంస్థలు వచ్చాయి. దాని ఉంటారు నాబార్డు దగ్గర నుంచి పోలవరం పోయి వచ్చాయి. ఈ బడ్జెట్లో కూడా నాబార్డుకి 40,000 crores ఇచ్చారు. అంటే పోలవరంకి ఖచ్చితంగా దాని ఫండ్స్ వస్తాయని. సో అన్నీ వస్తూనే ఉన్నాయి. ఓకే, పూర్తిగా 100% వచ్చింది నేను చెప్పను. సో ఖచ్చితంగా 60%, 55, 60% వచ్చింది. మిగిలిందుకు స్లోగా మాట్లాడుకుంటూ కేంద్రంతో సఖ్యతగా ఉండడం వల్ల కొంతవరకు సాధించుకోగలిగాం. ఇప్పటివరకు దాదాపు ఒక 50 నుంచి 60% వరకు సాధించుకోగలిగామని విజయ్ కుమార్ గారు చెప్తున్నారు. ఎట్లా ఉండాలంటారు కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి ఎలా ఉండాలి? ఒకవేళ అగ్రెసివ్గా వెళితే రాష్ట్రాలకు రావాల్సినటువంటి ప్రయోజనాలు దక్కకుండా పోతాయా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో సత్సంబంధాలు ఉండడం అన్ని రకాలుగా అడ్మినిస్ట్రేషన్ పరంగా మంచిదే కానండి. బట్ కేంద్రం ఇప్పుడు విజయ్ కుమార్ చెప్తున్నట్టు ఆంధ్రప్రదేశ్కి ఏదో ఒరగబెట్టి 60% అయిపోయింది, 70% అయిపోయింది, అన్నీ సాధించుకున్నాం అందులో మాత్రం పచ్చి అబద్ధం అండి. ఇది వాస్తవం కూడా. ఇక్కడ ఐఏఎం తీసుకొచ్చాం, ఐఐటి ఒక్కటి కూడా కార్యరూపం దాల్చలేదు. రైల్వే జోన్ అన్నారు. రైల్వే జోన్ ఇంతవరకు కూడా ఆ జోన్ కాదు కదా, దాని తారీఖు ఏది కూడా ఇంతవరకు అది జోన్ని బోన్లో పెట్టారు తప్ప ఇంతవరకు కూడా కనిపించలేదు. రైల్వే జోన్ అనేది మా విశాఖ ప్రజలు కానీ ఉత్తరాంధ్ర ప్రజలు కానీ రైల్వే జోన్ అనేది ఇట్ ఈజ్ అవర్ ఓన్ దట్ జోన్ అనే ఉంది. అలాంటిది ఏంటంటే అది బోన్లో పెట్టి అలా ఉంచారు. అంటే అది ఇంతవరకు దానికోసం ప్రస్తావన లేదు, మన బడ్జెట్లో కూడా ఏమీ లేదు. ఇక ప్రత్యేక హోదా అనేది స్పెషల్ స్టేటస్ అన్నది తెలుసు. ఆ స్టేటస్ అని చెప్పి బీజేపీ లోటస్ మా చెవిలో పెట్టడం సంగతి కూడా తెలుసు ఇంతవరకును. ప్రత్యేక హోదా ఇవ్వడమే అనేసి ఇల్లు ప్లాకార్డులు పట్టుకొని ప్రదర్శన చేసి చాలాగా 2 సంవత్సరాలు తెలుగుదేశం వాళ్ళు పోరాటం చేసిన వాళ్ళు ప్రత్యేక ప్యాకేజీ అని కానీ టక్కన సైలెంట్ అయిపోయి ప్యాకేజీతో కొంచెం లీకేజీలు వస్తాయి, అలా మేనేజ్ చేయొచ్చు అనే భావంతో ఉండడం వల్ల ప్రత్యేక హోదా అనేది అది రాలేదు. నేను ఇందాక ఒక మాట చెప్తున్నా, మెడలు వంచి చేయడం అంటే మెడలేంటి మెడలు వంచడం కాదండి. ఇక్కడ కేసీఆర్ గారు అఖిలపక్ష సమావేశం పెట్టి ఎస్సీ వర్గీకరణ విషయంలో కానీ ఎస్సీల విషయంలో కానీ అన్ని పక్షాలతో పెట్టి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఇలా ఈ విధమైన కేంద్రం దగ్గరికి వెళ్దాం, కేంద్రం ఒత్తిడి తీసుకొచ్చాను సరే మనం సాధించుకుందాం అంటే అన్ని పక్షాలు రావడం వల్ల ఎంతో కొంత మేలు జరుగుతుంది, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఒత్తిడి పెరుగుతుంది అనేది ఏ విధమైన సంకల్పం చేశారో అక్కడ ప్రత్యేక హోదా విషయంలో ఒక్కసారైనా సరే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసుకొని మనం ముందు వెళ్దాం పదండి అని, మీరు ముందు ఉండండి మీ వెనక మేమే ఉంటామని మేము అన్నాం. ప్రత్యేక హోదా విషయంలో ఎవరు ముందుకు వచ్చినా సరే రాజకీయాన్ని కూడా పనంగా పెట్టి మేము వెనక నడుస్తామని మా నాయకుడే చెప్పాడు. బట్ ఇంతవరకు కూడా దాని ప్రస్తావన లేదు. వీళ్ళందరూ వెళ్ళడం సన్నాయి నొక్కులు నక్కడం. ఈ రోజు ఇక్కడ కేసీఆర్ కూడా అపాయింట్మెంట్ దొరకపోవడానికి కారణం కూడా ఇదే. మొన్నటి వరకు పోరాటం చేసినటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఉన్నటువంటి ఒకే ఒక ప్రత్యామ్నాయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉంది కాబట్టి అంచేత ఏంటంటే ఇంకా బీజేపీకి ఎలాగా కొంచెం అవకాశం, మనం ఏంటంటే కాంగ్రెస్ పార్టీతో పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి మొన్నటి వరకు బీజేపీతో వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆయన సడన్గా సన్నాయి నొక్కులు నొక్కడం మొదలుపెట్టారు. ఆ సన్నాయి నొక్కులు నొక్కడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఏంటంటే అక్కడ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, అదే నిజంగా కానీ కేసీఆర్ ముందులాగా ఉండేలాగా మొండిగా ఉండి తప్పనిసరిగా ఇలా చేసుకుందాం
వచ్చేదా? డెఫినెట్ గా ఈ రోజు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఉండేది. ఈ రోజు కేవలం లేకపోవడం కానమాట ఆల్రెడీ మళ్ళీ మాట మారిస్తే ఆయనకే బాగోదు కదా, మళ్ళీ ఏముందిలే మళ్ళీ ఇంకోసారి అపాయింట్మెంట్. నిజం జితేంద్ర ప్రసాద్ గారు సఖ్యతగా ఉండడం వల్ల లాభాలు ఉంటాయని విన్నాం కానీ సఖ్యతగా ఉండడం వల్ల నష్టం అనేది మీ ద్వారా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సఖ్యతగా ఉంటే ఏదో కొన్ని వస్తాయని ఏమొస్తాయి మరి ఇక్కడ చూడండి. ఇప్పుడు ఎంపీగా మాకు విధాన నిర్ణయాలు చేసే హక్కు 2014 ఎన్నికల ద్వారా వచ్చింది. ఎంతైతే మీకు ప్రత్యేక మీరు ప్యాకేజ్ అంటారు, మళ్ళీ ఆ ప్యాకేజీకి చట్టబద్ధత లేదంటారు. విజయ్ కుమార్ గారు ఈ ప్యాకేజీ చట్టబద్ధత కోసం గట్టిగా మాట్లాడారా? మనం అంటే 3 రోజుల క్రితం కరెక్ట్ గా వారం క్రితం బడ్జెట్ ముందు జితేందర్ రెడ్డి గారు చెప్పిన మాట ప్యాకేజీలో కీలకమైన భాగం కీలకమైన భాగం ఏంటంటే ప్రత్యేక హోదా ద్వారా మీకు ఎంతైతే ఫండ్స్ వస్తాయో అంత ఫండ్స్ దాన్ని మీరు ఎక్స్టర్నల్ ఎయిడెడ్ చేస్తారా, బయలేటరల్ ఏజెన్సీ దగ్గర అప్పు తీసుకోండి, దానికే కేంద్రం పూచీదారుగా ఉంటుంది, హామీ ఉంటుంది. ఈ యొక్క విషయం మీద ఆ యొక్క ఫండ్స్ వద్దా, కావాలా, ఇష్టమా, కష్టమా, ఎక్కువ తక్కువ ఇంతవరకు ఇవ్వలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళు చెప్పారు పోలవరం ఎవరి కోసం ఇస్తారు అన్నారు. బాధ్యత ఎక్కువగా ప్రభుత్వాల మీద ఉంటుంది, కేవలం ప్రతిపక్షాల మీద కూడా కాదు. రాకేష్ రెడ్డి గారు కన్క్లూడ్ చేయండి. చూస్తున్నారు కదా పరిస్థితి ఎలా ఉందో, రాష్ట్రాల మధ్య తగవులకు దారితీస్తోంది కేంద్రం అనుసరిస్తున్నటువంటి. రాష్ట్రానికి వచ్చిన సాధారణమైన వాటాలు తప్ప స్పెషల్ కోట అయితే ఆంధ్రప్రదేశ్ కు ఒరిగింది ఏమీ లేదండి. అన్ని రాష్ట్రాలతో పాటు దానికి వచ్చిన దాన్ని దీని ప్యాకేజ్ కింద వీళ్ళు క్రియేట్ చేసి చూపిస్తున్నారు. రైట్ రాకేష్ రెడ్డి గతంలో ఒక నిమిషం రాకేష్ రెడ్డి గారు కన్క్లూడ్ చేద్దాం. ఒక నిమిషం ఉండండి. ప్రత్యేక హోదా అనేది ఏపీకి రావాలన్నా, ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ తెలంగాణకు రావాలన్నా కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ప్రధానమంత్రితోటి ఏదో దండం పెట్టి బతిలాడేటువంటి పద్ధతి కాకుండా వాళ్ళు వాయిస్ తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నది కేంద్రము, తెలుగు రాష్ట్రాలకు ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత ఇవ్వటం లేదని ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా గట్టిగా ఎప్పుడైతే వాయిస్ బయటకు వస్తుందో అప్పుడు కేంద్రం ఏదన్నా దారికి వస్తుంది తప్ప ముఖ్యమంత్రులు మాత్రం ఏ రకంగా కూడా అన్ని పక్షాలు కలుపుకొని వెళ్తేనే అది అవుతుంది. కొరకే ఆ వైఖరిలో లేకుండా మరి ఎంతసేపు ఏంటంటే పొగుడుకుంటూ బ్రతలాడుకుంటూ ఉంటేనేదంటే వాళ్ళు చెవుల పూలు పెట్టి వాళ్ళు చేసే పని కూడా చేస్తారు. రాకేష్ రెడ్డి గారు కన్క్లూడ్ చేయండి. ఇప్పుడు అక్కడ అందరు కలిసి కేంద్రం మీద బురద వెళ్ళేటువంటి కార్యక్రమం చేస్తాను. ఇది సరైనటువంటిది కాదు. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ అధికారంలో అందరూ ఏం లేదండి. విజయ్ కుమార్ గారు మీకు సపోర్ట్ చేశారు కదా, సఖ్యతగా ఉంటే సాధించుకుంటున్నాం, ఇప్పటికే దాదాపు 50% సాధించుకున్నాం, భవిష్యత్తులో మిగతా సాధించుకుంటామని చెప్తున్నారు కదా. జరిగిందండి ప్రత్యేక ప్యాకేజ్, ప్రత్యేక హోదాలు ఏది బెటర్ అనేది చాలా సార్లు చర్చ జరిగింది. అదే పాయింట్ పదే పదే ప్రస్తావిస్తూ ఎన్నిసార్లు ఇంకా బురద వెళ్తారు? ఇప్పుడు ప్రత్యేక హోదా సాధ్యం కాదు. బురద జల్లుకోవడం కంటే పనులు కావడం ముఖ్యం కదా. బురదలు జల్లుకుంటూ కూర్చుంటే ఏమొస్తుంది? రాకేష్ రెడ్డి గారు కన్క్లూడ్ చేయండి. అదే కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాల్లో 90% ఇస్తాము, పోలవరం లాంటి ప్రాజెక్ట్ కంప్లీట్ ఇస్తాము, తర్వాత కంప్లీట్ ఎక్కడైందండి తప్పకుండా పాటిస్తాము. చేస్తామంటున్నారా? ఓకే, చేయాలండి, చేయాల్సిందేలేండి. ఇవన్నీ చేస్తామని చెప్తూనే తెలుగు రాష్ట్రాలను ప్రత్యేక ఒక శ్రద్ధతోనే చూస్తా ఉంది. ఈరోజు గతంలో కాంగ్రెస్ లో 32 మంది ఎంపీలు ఉన్నప్పుడు ఏం సాధించలే 32 మంది ఎంపీలు. ఏదైనా ఒక ప్రత్యేక ప్రాజెక్ట్ తీసుకురాగలిగినా కనీసం తెలుగు రాష్ట్రాలను కించపరిచే విధంగా మాట్లాడలేదు. రోజు చేయలేదు వీళ్ళు భారతీయ జనతా పార్టీని నైతిక హక్కు ఉందా అండి? ఇంకొకరేమో ఎస్సీ వర్గీకరణ గురించి అంటారు. ఇన్ని రోజులు దళితులను ఓట్లు బ్యాంక్ గా, ముఖ్యంగా మాదిగ కమ్యూనిటీని ఓటు బ్యాంక్ గా మార్చుకున్నది మీరు, వాళ్ళ ఓట్లు దండుకుని సీట్లు గెలిచి నోట్లు సంపాదించుకున్నది మీరు, వెన్నుపోటు ఒలిచింది మీరు మమ్మల్ని విమర్శిస్తారు. మేము కనీసము
వాళ్ళను ఓట్ బ్యాంక్ ఏ రోజు చూడాలి, వాళ్ళ ఓట్లు గెలిచిన పరిస్థితి కూడా లేదు. మేము తెలంగాణలో గెలిచిన 5 అసెంబ్లీ సీట్లు అండి, ఒక్క పార్లమెంట్ సీటు అయినా కూడా ఆ ఇష్యూలో నిజాయితీ ఉంది కాబట్టి ఆ ఇష్యూని సపోర్ట్ చేయాలని మాట్లాడే నైతిక రాకేష్ రెడ్డి గారు. ఒకటి వాళ్ళు అయిపోయింది, వీళ్ళేమో సరిదిద్దుకుంటుండ్రు. మోడీ పోతే ఒక్కడే పోడు ఈ డిమానిటైజేషన్తో, వీళ్ళిద్దరిని గుంజుకొని పోతాడు. ఇప్పుడు అందుకనే వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండి వీళ్ళు మేము కాదు అని చెప్పే ప్రయత్నం జరుగుతుందని నేను అనుకుంటున్నా. నిజంగా హోదా విషయంలో చంద్రబాబు నాయుడు గారు మోడీ కంటే ఎక్కువ ప్రజల్ని సబటైజ్ చేసిండు. డిమానిటైజేషన్లో మోడీ కూడా అంత కన్విన్స్ చేసుకోలేదు. అంటే ఒక ఆయనేమో ఇంటర్నల్ మిత్రుడు, ఇంకొక ఆయనేమో ఎక్స్టర్నల్ మిత్రుడు. వీళ్ళిద్దరూ కలిసి కనుక ఈరోజు నిజంగా ఏమి కలబడాల్సిన అవసరం లేదు, ఏమి యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. మన రైట్స్ ఉన్నాయి, అక్కడ రైట్స్ ఉన్నప్పుడు పోరాడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ బీజేపీ అక్కడ బీజేపీ ఏంటంటే ఆ మధ్యన లీవరేజ్ ఆపరేషన్ లెక్క అటు ఇటు కాకుండా ఇటువైపు ఉండాలని ఇటువైపు టీఆర్ఎస్తో బీజేపీ మంచుకుంటుంది, అటువైపు కొంతమంది బీజేపీ నాయకులు టీడీపీతో మంచుకుంటాయి. అంటే అధికారాన్ని పంచుకోవడానికి తప్పితే సమస్యను పంచుకోవడానికి లేదు. ఇది సమస్యగా మారుతుంది. మోడీకి ఈ రోజు వచ్చిన ఏదైతే నెగేషన్ ఉందో దాని పట్ల ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దేనికి మీ పొత్తును కొనసాగించాలన్నా మిత్రులుగా ఉండాలని కాదు, రాష్ట్రాలకు సంబంధించిన నిధులు కేటాయించడంలో అన్యాయం జరుగుతున్నది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే బడ్జెట్లో నాన్ ప్లాన్ తీసేసింది. అవును. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా మేజర్ ఇష్యూ ఏంటంటే రాష్ట్రాల ఆర్థిక గుత్తాధిపత్యాన్ని కేంద్రం తన చేతుల్లో పెట్టుకున్నది. ఏది ఈ బిల్ మొన్న బడ్జెట్తో. ఇది గుణాత్మకమైన మార్పు. ఈ 69 సంవత్సరాలు ఎప్పుడు జరగని బడ్జెట్ ఇది. ఇలాంటప్పుడు ప్రశ్నించకపోతే మీరు ఫ్రాంచైజీలుగా మారిపోతారు. మీరు మారడం కాదు, వచ్చే ప్రభుత్వాలు కూడా వాటికి అనుకూల అదే మూసలో పోవాల్సి వస్తుంది. కన్క్లూడ్ చేయండి, ఏం చేయబోతుంది టీఆర్ఎస్? ఒకటండి, ఆ రోజు ఎన్టీ రామారావు గారు కావచ్చు, లేకపోతే నిన్న మొన్న మాట్లాడిన పవన్ కళ్యాణ్ కావచ్చు, భారతదేశం మొత్తంలో ఒకే విధానం ఉండాలని చెప్పేసి కాన్సెప్ట్ తోటి మాట్లాడితే ఏదైతే ఆధిపత్య ధోరణి వహిస్తూ ఆధిపత్యంగా 2 తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసే విధంగా ప్రవర్తిస్తే మాత్రం తప్పకుండా దానికి ప్రజాస్వామ్యబద్ధంగా మనం సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటాం. చెప్పినట్టు మీరు ఆలస్యంగా ఉన్నారు, ఆయన ముందైతే ప్రశ్నించేశారు. మేము అనేది ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఈ ఏదైతే ఎంపీలు ప్రశ్నిస్తున్నారో వాటి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. బయట మనం ఏదో కామెంట్ చేయడం కాదు. ఏదైతే చట్టసభల్లో మనం చర్చ జరుపుకుంటున్నప్పుడు తప్పకుండా మేము మా తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన నిధుల గురించి కేంద్రంతో పోరాటమే చేస్తాం. మేము ఏ రోజు కూడా ఆ పోరాటానికి వెనకాడలేదు. మేము ఒకటే చెప్తున్నాం, మేము స్పష్టంగా ఉన్నాం. డిమాండేషన్ జరిగిన రోజు కూడా చెప్పాం, బ్యాంకులు మా చేతుల్లో లేవు, అయినా కానీ డిమాండేషన్ నిర్ణయం తీసుకుంటే దాన్ని స్వాగతించాం, దాన్ని ఇంప్లిమెంట్ చేశామని చెప్తున్నాం. కానీ మా చేతుల్లో లేదని ఏంటంటే కేంద్రానికి కావాల్సినటువంటి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. బట్ అదే టైంలో మీరు చేయాల్సిన రాష్ట్రాలకు కావాల్సినటువంటి చేయాల్సినవి కూడా చేయలేకపోతున్నారు. ఈరోజు స్పెషల్ ప్యాకేజ్, స్పెషల్ స్టేటస్ అని దేనికని చట్టబద్ధత కల్పించాలి. స్పెషల్ ప్యాకేజ్ కూడా తెలుగు ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు దాని చట్టబద్ధత కల్పించండి. ప్రకటన లేదు, దాని చట్టబద్ధత లేదు. అంటే ఏపీ ప్రభుత్వం మాట్లాడడం కాదు, మాట్లాడాల్సింది కేంద్రం, చట్టం చేయాల్సింది పార్లమెంట్ లో. అంతే తప్పితే 5, 10, 15 అని వేలంపాట పడిన వాళ్ళు ప్యాకేజ్ చట్టబద్ధత ఎందుకు పెట్టారని అడుగుతున్నారు. రైట్, మరో అంశంలోకి మనం వెళ్దాము. విజయ్ కుమార్ గారు, హంద్రీనివా ఫేజ్ 1 డిస్ట్రిబ్యూటర్లు పూర్తి చేస్తే 1.18 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని నేను ఉరవకొండ ధర్నాలో వైఎస్ జగన్ అన్నారు. 4 జిల్లాల్లో 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 6,850 కోట్లతో వైఎస్ చేపట్టిన ప్రాజెక్టు అంటే ఆయన కేటాయించినటువంటి నిధులు. వైఎస్ హయాంలో 4,000 కోట్లకు పైగా ఖర్చు చేసి ఫేజ్ 1లో 90% పనులు పూర్తి చేస్తే మిగిలిన 10% పనులు ఎందుకు పూర్తి చేయలేకపోయారు అని ఆయన ప్రశ్నించారు. పూర్తవుతుందా? ఎప్పుడు ఇది అందుబాటులోకి వస్తుంది? ఇప్పుడు అబద్ధాలు ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు అవలీలగా చెప్పేస్తున్నారు. ఎందుకంటే చిన్న స్టాటిస్టిక్స్ చెప్తాను. 2004లో ఫస్ట్ స్టేజ్ ఎస్టిమేట్స్ 1,305 కోట్లు ఉంటే దాని 2007లోకి రివైజ్ ఎస్టిమేట్స్ కింద 2,700 కోట్లకు మార్చారు. అదేవిధంగా సెకండ్ స్టేజ్ ఎస్టిమేట్ 2005లో 1,880 crores ఉంటే 2007కి 4,076. అదే ఇప్పుడు దాని జగన్ గారు చెప్పిన 6,800 చిల్లర కోట్లు. 2007లో రివైజ్ ఎస్టిమేట్స్ చేసిన తర్వాత 2009 సెప్టెంబర్లో వైఎస్ఆర్ గారు చనిపోయిన సమయానికి 2 ఏళ్లలో 90% పనులు పూర్తి చేశారు. ఎవరి చెవుల్లో పూలు కాదు కదా, ఎక్కడెక్కడ మొత్తం గార్డెన్ మొత్తం పెట్టేస్తున్నారు. 2 ఏళ్ళలో 90% పనులు పూర్తి చేశారు. రివైజ్ ఎస్టిమేట్స్ చేసిన 2007లో మొత్తం అప్పుడు 6,800 crores అప్పుడు వచ్చింది. 2 ఏళ్ళలో ఇది మొత్తం పూర్తి చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా దమ్ముంటే రోసే గారు, కిరణ్ గారు 5 సంవత్సరాలు ఎందుకు చేయలేదని వాళ్ళని అడగమని చెప్పండి. ఈరోజు మేము జీడిపల్లి నుంచి వాటర్ ఇస్తుంటే దాంట్లో
మేము వచ్చి 2 years అయిన జీడిపల్లి నుంచి వాటర్ ఇస్తుంటే వీళ్ళు పూర్తి చేయకుండా వదిలిపెట్టేసిన వంశధార నుంచి మేము దాదాపు మేకి వాటర్ ఇవ్వబోతుంటే వీళ్ళు అసలు రైతులకి డబ్బులు ఇవ్వకుండా ఉండిపోయిన వంశధార, రైతులకి పరిహారం ఇవ్వకుండా ఉండిపోయిన గండికోట, వీళ్ళు కేవలం ఏమంటారు దాని మిషనరీ మాత్రం కొన్ని పెట్టిన ముచ్చుమర్రి, ఇట్లాంటివన్నీ మేము పూర్తి చేసిన పట్టిసీమ, వీళ్ళకి అసలు ఐడియా లేని పరిశ్రమ కాలువ వేసిన పరిశ్రమ, ఇవన్నీ మేము పూర్తి చేస్తుంటే ఈరోజు 90% పూర్తయింది. అంటే ఏ విధంగా పూర్తయింది? 2007లో ఎస్టిమేట్స్ మాత్రమే ఉన్నది. పెండింగ్ లో ఉన్నదాన్ని పూర్తి చేశారు, అది ఎవరు కాదనట్లేదు. కాకపోతే అక్కడ వాళ్ళు చేస్తున్నది కుళాయికి నీళ్లు దిప్పుతున్నారు, అంతే కుళాయికి నీళ్లు దిప్పుతున్నారు, పూర్తి చేశామని అంటున్నారు. 2007లో జియో ఇచ్చి 2008లో స్టార్ట్ చేసిన ముచ్చుమరికి కేవలం 144 కోట్ల రూపాయలు పెట్టి మిషనరీగా ఉన్నారు. అంటే కమిషన్లు వస్తాయి. ఇంకేమన్నా కనీసం కాలువ కూడా తవ్వాలి అక్కడ. ఇంకా పోలవరం ప్రాజెక్టే లేదు, ఎస్టిమేట్లే లేవు, దాని ఏమంటారు సెంట్రల్ పర్మిషన్లు లేవు, కాలువ వేశారు. 179 కిలోమీటర్లు కావాలో 35 కిలోమీటర్లు. ఇంకొక మాట ఏమంటే వంశధార 10 సంవత్సరాల పాటు 60% పూర్తి చేశారు. ఒక్క రైతుకి అనా పైసా డబ్బులు ఇవ్వలేదు. వాళ్ళ సొంత జిల్లాలోని గండికోట, దాంట్లో ఇంతవరకు రైతులు పరిహారం లేదు. సో రైతు బాంధవుడు, రైతు ఉద్ధారకుడు అని చెప్పేవాళ్ళు రైతులకు పరిహారం కూడా ఇవ్వకుండా ప్రాజెక్టులు కట్టేసి దాంట్లో డబ్బులు నొక్కేస్తే వాళ్ళు ఏ విధంగా రైతు ఉద్ధారకులు అవుతారు? 90% పనులు ఎక్కడ పూర్తయినాయి? 2007లో ఎస్టిమేట్స్ వేస్తే 2009లో ఆయన చనిపోయిన నాటికి ఎట్లా పూర్తవుతాయి? ఎవరి చెవులో ఎవరు పూలు పెడుతున్నారు? అంత అమాయకులు కనిపిస్తున్నారా? ఇప్పుడు యాక్చువల్గా హంద్రీ నవా అనేది చాలా ప్రతిష్టాత్మకమైంది. అప్పుడే రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడే నేను కూడా అప్పుడు ఉన్నానండి, ఎమ్మెల్యేగా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు 6,850 కోట్లు టోటల్ ఎస్టిమేషన్ అండి. ఎస్టిమేషన్ అయితే దేనికి ముందర ఇప్పుడు 99లో ఏంటంటే కేవలం 27 కోట్లు చంద్రబాబు నాయుడు కేటాయించి దులిపేసుకొని వదిలేశారు. వదిలేస్తే అట్లా కాదు, ఇది చాలా ప్రతిష్టాత్మకమైంది. ఇది 1,00,000 ఎకరాల పైన 1.18 లక్షల ఎకరాలకి సాగునీరు అందించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి 1,18,000 ఎకరాలకి సాగునీరు అందించే అవకాశం ఉంటుందని చెప్పి ఇమీడియట్గా ఆ రోజు ఎస్టిమేషన్స్ ఎప్పటికప్పుడు చేస్తూ టోటల్గా 90% వర్క్స్ కంప్లీట్ జరిగిందండి. ఉన్న 10%కి ఇమీడియట్గా ఏంటంటే 1,050 కోట్లు ఇలా కేటాయిస్తే 1,050 నుంచి ఒక 200-300 కోట్ల రివైజ్డ్ వేసుకున్నా సరే మ్యాక్సిమం ఇంత కేటాయిస్తే వెంటనే అయిపోతుంది. కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎంత చేశారు? 2014-15లో కేవలం 100 కోట్లు కేటాయించారు, కేవలం 100. రెండోసారి ఏమో 380 కోట్లు, 2016-17 500 కోట్లు అలా కేటాయిస్తే పనులు. ఇదేంటంటే వైఎస్ పీరియడ్ చెప్తున్నారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారు ఉన్నారు. అప్పుడు ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు అనిశ్చితి, ఒక పక్క తెలంగాణ యాజిటేషన్స్, సమైక్యాంధ్ర యాజిటేషన్స్, ఆ రోజు అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా లేవు. కానీ ఈ రోజు ఏమో ఆల్రెడీ 3 సంవత్సరాల కాలయాపన జరిగింది. 3 సంవత్సరాల కాలయాపన జరిగింది. చూడండి, 3 సంవత్సరాల ఆయన రెంకేసి అక్కడికి వెళ్ళి అంజరీ నవా విషయంలో ఇలా కేటాయింపులు ఎందుకు అంటే ఏంటంటే కేవలం ఏంటంటే ఎర్త్ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. అక్కడ స్పిల్వే కంప్లీట్ అయింది. ఇవన్నీ చేసేటప్పుడు 1,000 కోట్లు కేటాయించగలిగితే పూర్తిగా అక్కడ ఉన్నటువంటి అంజరీ నవా వాళ్ళ అనంతపురం జిల్లాలో బ్రహ్మాండమైన ఇది అవుతుంది. రైతులు చూసి ఒక పక్క ఊరేసుకుని నాన్న అప్పులతో తేగలకి ఏలాడే పరిస్థితి ఒక పక్క ఉంటే వీళ్ళేమో దాని విషయంలో ఎందుకు పట్టించుకోలేదని మా నాయకుడు చెప్పిన మాట 100% నిజం. అది జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఎందుకు రైతులందరూ గొగ్గోలు పెడుతున్నారు. ఈ రోజు అనంతపురం జిల్లాకి ఇవ్వాల్సినటువంటి కష్టాలు కానీ, నష్టాలు కానీ, ఇబ్బందులు కానీ, కరువు కానీ, కాటకాలు కానీ అన్ని అనంతపురం జిల్లాలో ఉన్నాయి. కాబట్టి 90% రాజశేఖర రెడ్డి పూర్తి చేసింది. 10% కానీ చేస్తే ఎక్కడ రాజశేఖర రెడ్డికి పేరు వస్తుందని సమయం మించిపోయింది. ఇక్కడ చెప్పిండ్రు అసలు సమస్య ఏంటంటే రీడిజైన్ చేసింది రాజశేఖర రెడ్డి గారు. ఇటు పోలవరం అటు ఏంది పోతిరెడ్డి రెగ్యులేటర్ నుంచి పోతున్న దానికి ప్రతిగా ప్రాణహిత చేవెళ్ళను ఇక్కడ పెట్టిండ్రు. కానీ ప్రాణహిత చేవెళ్ళను ఇంకా బిల్లో పెట్టలే. పోలవరాన్ని కేంద్రమే కట్టాలని బిల్లో పెట్టినాం. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎందుకు బదలాయించుకుంటారో చెప్పండి. అసలు పట్టిసీమ మీరు కట్టిందేనా? మీ సొంతంగా కట్టిందా? పట్టిసీమ గతంలో ఏం రాజశేఖర రెడ్డి గారు చేయలేదా?
ఇలా భక్త రామదాస్ పట్టిసీమ కోసం తవ్వారా? దానికి క్వశ్చన్ చేయాలి. పట్టిసీమకి రాజశేఖర రెడ్డి గారికి ఆల్కాయ్ పీర్కి సంబంధం ఉందా? చెప్పండి సార్. ఈ రోజు పోలవరం కుడికాలువను ఉపయోగించుకొని పట్టిసీమ కింద మీరు ఏం చేయాలో అర్థంగా దాన్ని చేసాం మేము. పట్టిసీమ 30%, ఒకటి 50%, ఒకటి 80%, ఒకటి 90% పూర్తి కావడానికి సిద్ధంగా ఉన్నాయి. వాటిని మీరు ప్రయారిటీ లిస్ట్ లో పెట్టుకుంటే ఇప్పటికే 2 రాష్ట్రాల్లో దాదాపు 50 లక్షల ఎకరాలు ఇరిగేషన్ ల్యాండ్ ఉంటుండే. ఇరిగేషన్ పొటెన్షియల్ 70 లక్షల పైచిలుకున్నది. మీరు ప్రాధాన్యతలు పక్కన పెట్టి ఇప్పుడు ప్రాణహిత చేయవలని కాళేశ్వరం చేసుకుని ఆయన ప్రాజెక్టును హైక్ చేసుకుని చెప్పి నేను పోలవరం చేస్తుంటే పోలవరం కాలువలు ఒక్కసారి బే ఆఫ్ బెంగాల్ ఉన్న కాలువలు చూడండి. మీరు కట్టాల్సింది ఏముంది? ఒక డ్యామే, దానికే రాజకీయాలు చేసి 30,000 కోట్ల దయాకర్ గారు థ్యాంక్ యూ అండి. చర్చలో పాల్గొన్నందుకు రాకేష్ గారు, కరణం ధర్మశ్రీ గారు, విజయ్ కుమార్ గారు, అలాగే జోలకంటి రంగారెడ్డి గారు. రైట్ ఇది వాటి చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి HM TV.